అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గ పరిధిలో గత కొద్ది నెలలుగా పలాస మున్సిపాలిటీలో పర్టికులర్‌గా మద్యం, వైన్ షాపుల్లో విపరీతమైన దోపిడీ. ప్ర ప్రభుత్వం ఎంఆర్‌పీ ధరకమ్మని చెప్పినా, ప్రతి వైన్ షాప్‌లో కూడా ఎంఆర్‌పీ ధర కన్నా రూ. 20 అధికంగా వేయడం. అలాగే గ్రామాల్లో ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని, ఆ గ్రామాలలో బెల్ట్ షాపులు పెట్టడం. ఆ గ్రామాల్లో అక్కడ ఎంఆర్‌పీపై సుమారు రూ. 50 అధికంగా వేసి అమ్మడం. ఈ 2 ఇష్యూస్ నడుస్తున్నాయి పలాసలో. కొద్ది నెలలుగా నడుస్తుంది, చాలా నెలలుగా. అలా అన్యాయం ఏంటంటే, దీని మీద పలుమార్లు నేను సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి రిక్వెస్ట్ చేశాను ఎక్సైజ్ శాఖ వారికి. అయ్యా, ఖచ్చితంగా ఎంఆర్‌పీ ధరలకు అమ్మాలి. పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. దయచేసి ఇది చాలా అన్యాయం అని పలుమార్లు నేను విజ్ఞప్తి చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఒక్క సమాధానం లేదు, పట్టించుకోలేదు. దీనిపై ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా పలాసలో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే. దీనికి నేనేం చేశానంటే, మనకి దీనికి ఉన్న అస్త్రం ఏంటి? నిజాయితీగా అసలు రూల్స్ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వెంటనే సెక్షన్ 6 సమాచార హక్కు ప్రకారం గత నెల 23వ తారీఖున రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి ఒక 12 ప్రశ్నలతో వారికి వీటికి సమాధానం ఇవ్వండి సార్ అని తెలియపరిచాను. వారు మనం ఇచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే, మనం ప్రజలు అడిగే దానికి సమాచారం వాళ్ళు 30 రోజులు ఇవ్వచ్చు. వాళ్ళు గడువు చివరిలో ఇచ్చారు. వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను పలాస ప్రజల తరఫున. వారు క్లియర్గా వారు ఇచ్చారు. దీంట్లో మీకు విషయాలు చెప్పాలి ఈరోజు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పలాసలో అసలు ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి? పలాస పట్టణంలో 7 మద్యం షాపులు ఉన్నాయి, 3 బార్లు ఉన్నాయని చెప్పారు. ఓకే, అది మనకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం బాటిల్స్ ఎంఆర్‌పీ ధరలకు మాత్రమే విక్రయించాలి. చట్టపరమైన స్వస్థీకరణ ఏపీ ఎక్సైజ్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ రూల్ 2004 రూల్ 40 ప్రకారం ఎంఆర్‌పీ ధరలకు మద్యం విక్రయించాలని క్లియర్గా సమాచార హక్కులో సమాధానం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉన్నారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారు. అంటే ఎంఆర్‌పీ బాటిల్ ప్రభుత్వం నిర్ణయించిన బాటిల్పై ఎంఆర్‌పీ ధరకు మాత్రమే లైసెన్స్ హోల్డర్ అమ్మాలి. వెరీ క్లియర్గా ఇచ్చివేస్తున్నారు. ఇకపోతే వైన్ షాపులో మద్యం బాటిల్స్ ఎంఆర్‌పీ కంటే రూ. 20 అంతకంటే అధికంగా వసూలు చేయడానికి ఎక్సైజ్ శాఖ ఎటువంటి అధికారిక అనుమతి లేదా ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయలేదు. మేమేం అలా అమ్మమని మేమేం చెప్పలేదు. ఖచ్చితంగా ఎంఆర్‌పీ ప్రకారం అమ్మాలని వారు తెలియపరిచారు. ఇక గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం ఎటువంటి చట్టబద్ధత లేదు అని, అలాగే వీరు ఇల్లీగల్గా పెట్టినటువంటి బెల్ట్ షాపులకు కూడా ఎటువంటి చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం లేదని వారు క్లియర్గా తెలియపరిచారు. ఇకపోతే లైసెన్స్ పొందిన మద్యం యజమాని లైసెన్స్ ప్రాంగణంలో మాత్రమే అమ్మాలి, కానీ వెలుపల బయట ఎక్కడ అమ్మడానికి వాళ్ళకి ఎటువంటి నిబంధన విక్రయించరాదు అని వారు క్లియర్గా చెప్పున్నారు. అలాగే బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కూడా ఎటువంటి సర్క్యులర్ మార్గదర్శకాలు జారీ చేయలేదు. గ్రామాల్లో 40 నుండి 50 రూపాయల వరకు అధికంగా వసూలు చేయడానికి కానీ ఎటువంటి చట్టబద్ధమైన అనుమతి లేదని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, మరి ఎంఆర్‌పీ ధరకే అమ్మాలి, షాపుల్లో అమ్మట్లేదు, గ్రామాల్లో 50 రూపాయలు వేసి అమ్ముతున్నారు, మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మరి మా ఒకటి వాళ్ళని అడుగుతున్న పట్టించుకోవట్లేదు. అప్పుడు వారు క్లియర్గా చెప్పారు. వారు ఒక 5 అధికారుల నంబర్లు ఇచ్చున్నారు, ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ 14405 ఈ హెల్ప్ లైను, తర్వాత ఒక 5 అధికారులు. వీరికి సంబంధించి నేను అడిగిన ప్రశ్న, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా వారు ఇచ్చినటువంటి ఆన్సరు, వీటన్నిటితో కూడా ఒక పోస్టర్ డిజైన్ చేసి ఆ పోస్టర్ నాకున్న ప్రతి గ్రూపులో కూడా నేను పెట్టి ప్రజలకి తెలుసుకో, ఎలా ఎవరికి ఇప్పుడు ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ అమ్మినప్పుడు మనం ఎవరికి ఫోన్ చేయాలి అని ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. దయచేసి పలాస ఒక పట్టణం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. ఈ పట్టణంలో సుమారు 150,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.
ఈ 1,50,000 మంది ప్రజలు నివసిస్తున్న పట్టణంలో దాదాపు రోజుకి ఒక 20,000 మద్యం బాటిల్ చెల్లుతున్నాయి. ఒక్కో మద్యం బాటిల్ మీద 20 రూపాయలు అధికంగా వేసి అన్యాయంగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరి దగ్గర అన్యాయంగా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఒక బాటిల్ 150 రూపాయలు అంటే 150 రూపాయలకే అమ్మాలి. ప్రభుత్వానికి ఆ డబ్బులు వెళ్తాయి. ఆ ట్యాక్సులు మళ్ళీ రకరకాలుగా ప్రభుత్వం మన మీద ఖర్చు పెడుతుంది. కానీ వీరెవరు? ప్రభుత్వం ఇచ్చిన ధర కన్నా ప్రతి బాటిల్ మీద 20 రూపాయలు వేసి అమ్మడం ఏంటి? గ్రామాల్లో 50 రూపాయలు వేసి అమ్మడం ఏంటి? ఏంటి అన్యాయం? మా బోటి వాళ్ళం అడిగినా పట్టించుకోలేని పరిస్థితి ఎక్కడుంది? ఖచ్చితంగా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ శాఖ వారు డీటెయిల్డ్గా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఈ నేను అడిగే ప్రశ్న, వారిచ్చిన సమాధానం ఫస్ట్లో రిలీజ్ చేస్తాను. వారు ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించి 5 నెంబర్లు ఇచ్చారు. ఆ 5 నెంబర్లు కూడా ఫస్ట్ రాస్తాను. మీరు ఖచ్చితంగా ఎవరు మొగమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మద్యం అనేది ప్రభుత్వం అమ్ముతుంది, ప్రజల వాళ్ళ కష్టంతో వాళ్ళు తాగుతారు, నష్టం ఏమీ లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రభుత్వం అమ్మే ధరకి 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి కొనుక్కోవాల్సిన అవసరం, ప్రజల సొమ్మును లూటీ చేసే అధికారం ఏ షాప్ యజమానికి లేదు. దయచేసి ఎవరు మొహమాట పడకండి, సిగ్గుపడకండి. ఇది నిజాయితీగా మీ డబ్బును దోచుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. వారు ఇచ్చినటువంటి 5 అధికారుల తాలూకా నెంబర్లు కూడా మీకు తెలియపరుస్తాను. వాటన్నిటికి కూడా ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వండి. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా దిగి రావాల్సిందే. ప్రజలే దేవుళ్ళు, ప్రజల మాటే చెల్లుతుంది. ప్రజల్లో ఐకమత్యం. మన అందరం ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు అడిగితే ఖచ్చితంగా దిగొస్తారు. 10 షాపులు, 1,50,000 మంది జనం, 10 షాపులను మనం కంట్రోల్ చేయలేమా? 10 మంది నిజాయితీగా ప్రభుత్వం ఇచ్చిన ధరలకు అమ్మలేరా? ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఈ నెంబర్లకి ఫోన్ చేయండి. అయ్యా, బాటిల్ మీద ఎంఆర్పి కన్నా ఇంత ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. ఖచ్చితంగా దీని మీద మీకు చర్యలు ఉంటాయి. వీటెక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ ప్రజాస్వామ్యంలో మనం కోచింగ్ చేయాలి. అన్యాయం జరిగినప్పుడు అడగాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. ఒక పౌరుడిగా నేను ఖచ్చితంగా ఈ జరుగుతున్న అన్యాయాల మీద గత 4-5 నెలలుగా కోచింగ్ చేస్తున్నా ఎటువంటి ఆన్సర్ లేకపోవడం, లీగల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం తీసుకొని వారికి ప్రజా ప్రయోజనార్థం, ప్రజలకు ఉపయోగపడే విషయం కాబట్టి వారు ఇచ్చినటువంటి ఆన్సర్ని మీ ముందు పెడుతున్నాను. ఖచ్చితంగా ఎంఆర్పి ధరలకు అమ్మే వరకు, ఈ షాప్ యజమానులు ఎంఆర్పి ధరకు అమ్మినంత వరకు మన పోరాటం ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా మీ హెల్ప్ లైన్ నెంబర్స్కి, అధికారులు ఇచ్చిన నెంబర్స్కి కూడా ఫోన్ చేయండి. ఖచ్చితంగా పలాసాలో ఎంఆర్పి ధరలకి అమ్మే రోజు వస్తుంది. ఆ రోజు వరకు ఫైట్ చేస్తా. మీ వెనుకుంటా, మీ ముందుంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో తగ్గే ప్రసక్తి లేదు. మీ అందరికి కూడా ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలని ఈరోజు నేను మీకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇది మాదంతా పరిశీలించండి. నేను చెప్పిందంతా యథార్థం. ఈ చెప్పినటువంటి డీటెయిల్స్ పెట్టుకునే మాట్లాడుతున్నాను. ఈ విషయాలను మీరు పరిగణలో తీసుకొని మీకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. ఇది వాడు శ్రీధర్ బాబా.